నెయిల్ రిమూవర్. మనం లిక్విడ్ తీసుకున్నాం, మీ దగ్గర నెయిల్ రిమూవర్ ప్యాడ్స్ ఉంటాయి, అవి కూడా తీసుకోవచ్చు. హైడ్రోజన్ పెరాక్సైడ్, పెడిక్యూర్ షాంపూ, క్లెన్జర్ మిల్క్, నెక్స్ట్ ఇది వచ్చేసి మసాజ్ క్రీమ్, స్క్రబ్, క్యూటికల్ క్రీమ్, బ్రష్, గ్లిజరిన్, పెడిక్యూర్ సాల్ట్, అరోమా ఆయిల్, నెక్స్ట్ కాటన్, మనకి ఇది క్యూమిక్ స్టోన్, బఫర్, పెడిక్యూర్ టూల్స్ కిట్. సో ఇవన్నీ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇది మనకి పెడిక్యూర్ టబ్. సో ఇది మనకి అవైలబుల్గా ఉంది కాబట్టి ఓకే. అవైలబుల్గా లేని వాళ్ళు మనకి నార్మల్ వాటర్ టబ్ ఉంటుంది కదా, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి కొంచెం మసాజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ వాటర్ అనేది ఆటోమేటిక్గా హీట్ అవుతూ ఉంటాయి. ఈ పెడిక్యూర్ టబ్లో మనం వాటర్ హీట్ ఎక్కినాయి. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం వేసుకోవాలంటే హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసుకోవాలి. సో ఇది కొంచెం 4-5 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది హైడ్రోజన్ పెరాక్సైడ్. నెక్స్ట్ పెడిక్యూర్ షాంపూ, నెక్స్ట్ మనకు వచ్చేసి గ్లిజరిన్. అంటే ఈ గ్లిజరిన్ మనకి 4 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. ఈ గ్లిజరిన్ మన పాదాలని మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ అరోమా ఆయిల్, ఇది కూడా మనకి ఒక 3 to 4 డ్రాప్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇవి ఏంటంటే మనకి మన పాదాలని మాయిశ్చరైజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ మనకి పెడిక్యూర్ సాల్ట్. సో ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మన పాదాల్లో ఉన్న బ్యాక్టీరియా అదంతా రిమూవ్ అవుతూ ఉంటుంది. సో ఇంకా మీ దగ్గర రోజ్ పెటల్స్ వేసుకోవచ్చు. సో ఈ టబ్ మన దగ్గర ఉంది కాబట్టి అవైలబుల్గా, సో ఇవి దీన్ని యూజ్ చేసుకున్నాము. ఈ టబ్ లేదనుకోండి, మీకు నార్మల్గా వాటర్ టబ్ ఉంటుంది కదా, సో ఆ వాటర్ టబ్ను కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా మనం మన క్లయింట్కి టవల్ వేసుకోవాలి. నెక్స్ట్ మనం కూడా ఒక టవల్ వేసుకోవాలి. ఫస్ట్ మనం చేసేది పెడిక్యూర్లో ఫస్ట్ ఏంటంటే మనకి నెయిల్స్ క్లీన్ చేసుకోవాలి. సో నెయిల్ పాలిష్ ఉన్నది, నెయిల్ పాలిష్ రిమూవర్తో మనం రిమూవ్ చేసుకుంటున్నాం. మనం అనేది ఇక్కడ రిమూవర్ యూజ్ చేసాము. మీ దగ్గర ప్యాడ్స్ అవైలబుల్గా ఉంటే ప్యాడ్స్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. సో మనం పెడిక్యూర్ స్టార్ట్ చేసేటప్పుడు ఏంటంటే నెయిల్స్ దగ్గర నుంచి కంప్లీట్గా క్లీనప్ చేసుకుంటూ రావాలి, స్టెప్ బై స్టెప్. సో ఇలా మనకి నెయిల్ రిమూవర్తో నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ చేసేసాం. నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే క్యూటికల్ క్రీమ్ అప్లై చేయాలి. క్యూటికల్ క్రీమ్ మనకి ఈ టూల్ని మనం పుష్ బ్యాక్ టూల్ అంటాము. సో ఈ టూల్తో మనం క్యూటికల్ క్రీమ్ అప్లై చేయాలి నెయిల్స్కి. నెయిల్ పాలిష్ వేసుకున్నట్టు మనం టోటల్గా అన్ని నెయిల్స్కి అప్లై చేసుకోవాలి. ఇలా ఈ క్యూటికల్ క్రీమ్ అప్లై అయిన తర్వాత మనం హీట్ చేసి ఉంచుకున్న వాటర్లో మనం పాదాలని ఒక 5 to 10 minutes వరకు డిప్ చేయాలి. ఒక లెగ్కి ఎలా అయితే మనం అప్లై చేసామో అలానే సెకండ్ లెగ్ కూడా క్యూటికల్ క్రీమ్ అప్లై చేసుకోవాలి నెయిల్స్కి. అప్లై అయిన తర్వాత మనం హీట్ చేసుకున్న వాటర్లో ఒక 5 to 10 minutes డిప్ చేసి ఉంచుకోవాలి. సో మనకి ఇది ఈ మిషన్ ఏంటంటే మసాజర్లో కూడా ఉంటుంది, మీకు ఆటోమేటిక్గా వాటర్ అనేది హీట్ అవుతుంటుంది. సో ఇలా మీరు పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కాళ్ళకి మసాజ్ చేసినట్టు ఉంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం క్యూటికల్ క్రీమ్ పెట్టి 5 minutes అయింది. ఇప్పుడు మనం ఈ క్యూటికల్ క్రీమ్ అప్లై చేసాం కదా నెయిల్స్ని, అవి రిమూవ్ చేసుకుందాం. దీన్ని పుష్ బ్యాక్ టూల్ అంటాము. ఈ టూల్తో మనం ఏంటంటే మన నెయిల్స్కి ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది నెయిల్స్ పైన. సో ఆ స్కిన్ ఏం చేయాలంటే బ్యాక్కి పుష్ చేస్తూ ఉండాలి. ఈ పుష్ బ్యాక్ టూల్ అనేది యూజ్ చేసి
మనం అప్లై చేసిన ఈ క్యూటికల్ క్రీమ్ అంతా ఈ పుష్ బ్యాక్ టూల్తో క్లీన్ చేయాలి. అంటే ఈ క్యూటికల్ క్రీమ్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి నెయిల్స్కి ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయ్యి మన నెయిల్ అనేది కొంచెం పాలిష్ చేసినట్టు షైనింగ్గా కనిపిస్తుంది. సో అలా ప్రతిదీ పుష్ బ్యాక్ టూల్తో ఎక్స్ట్రా స్కిన్ని మనం బ్యాక్కి పుష్ చేస్తూ మన నెయిల్ని రిమూవ్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. సో దీని తర్వాత ఈ ఎక్స్ట్రా స్కిన్ ఉంటుంది కదా, క్యూటికల్ బ్లేడ్ ఉంటుంది మనకి. ఆ క్యూటికల్ బ్లేడ్తో మన ఎక్స్ట్రా స్కిన్ని కట్ చేసుకుంటూ ఉండాలి. సో మన క్లయింట్కి అయితే ఎక్స్ట్రా స్కిన్ అనేది ఏం లేదు. సో దీన్ని ఏమంటామంటే క్యూటికల్ బ్లేడ్ అంటాము. ఈ క్యూటికల్ బ్లేడ్తో ఎక్స్ట్రా స్కిన్ని మనం రిమూవ్ చేసుకోవాలి. మనకు అది కార్నర్స్లో ఉంటుంది. సో మన క్లయింట్కి తక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కనిపించట్లేదు మీకు. సో ఇలా మనం నెయిల్స్ని స్టెప్ బై స్టెప్ నీట్గా క్లీన్ చేసుకుంటూ రావాలి. సో దీనికి ఎలా అయితే క్లీన్ చేసుకున్నామో ఈ నెక్స్ట్ లెగ్ కూడా అలానే క్లీన్ చేసుకోవాలి. సో ఈ లెగ్కున్న నెయిల్స్ అన్నీ రిమూవ్ అయిపోయాయి. నెక్స్ట్ ఈ క్లీన్ అంతా అయిపోయింది. నెక్స్ట్ లెగ్ క్లీన్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్లో. ఫస్ట్ లెగ్ క్లీన్ చేసిన విధంగానే సెకండ్ లెగ్ కూడా మనం క్యూటికల్ క్రీమ్ అప్లై చేసింది క్లీన్ చేసుకోవాలి. పుష్ బ్యాక్ టూల్తో మన ఎక్స్ట్రా స్కిన్ని బ్యాక్ చేసుకుంటూ మన నెయిల్స్ని షైనింగ్ ఇస్తూ ఉంటాము ఈ క్యూటికల్ క్రీమ్తో. ఈ పెడిక్యూర్లో ఫస్ట్ మనం నెయిల్స్ని క్లీనప్ చేసుకోవాలి. దాని తర్వాత మనం లెగ్స్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్యూటికల్ బ్లేడ్తో కట్ చేసుకుందాం. సో కార్నర్స్లో ఉంటుంది మనకు ఎక్స్ట్రా స్కిన్. అంటే మన నెయిల్స్ పైన ఒక వైట్ లేయర్ లాగా ఒక స్కిన్ యాడ్ అవుతుంది. సో దాన్ని మనం ఏంటంటే క్యూటికల్స్ అంటాము. సో ఆ క్యూటికల్ స్కిన్ అంటే ఎక్స్ట్రా స్కిన్ని మనం ఈ క్యూటికల్ బ్లేడ్తో కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మన నెయిల్స్ అనేది రిమూవ్ అయిపోయింది క్యూటికల్ బ్లేడ్తో. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే హైడ్రోజన్ తీసుకోవాలి. హైడ్రోజన్ తీసుకొని ఇప్పుడు మనం ఏం చేసాము, ఇప్పటి వరకు పైన ఉన్న నెయిల్స్కి క్లీనప్ చేసాము. కానీ లోపల మన నెయిల్స్ లోపల ఇంకొంచెం డస్ట్ అనేది ఉంటుంది. సో ఆ డస్ట్ క్లీన్ చేయాలి అంటే ఆ నెయిల్స్ లోపల హైడ్రోజన్ వేసుకోవాలి. హైడ్రోజన్ లిక్విడ్ వేసుకొని అప్పుడు మనం హైడ్రోజన్ లిక్విడ్ వేసుకోవాలి మన గోరులో. దాని తర్వాత చూడండి, డస్ట్ ఎక్కువగా ఉంటే మనకి ఏంటంటే అది నొరగలా వస్తుంది. వచ్చిన తర్వాత దానికి మనం బ్లేడ్తో క్లీనప్ చేసుకోవాలి. ఒక 1 minute or 2 minutes పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మనం 10 fingers కూడా వేసుకోవాలి హైడ్రోజన్ పెరాక్సైడ్. అంటే మనకి క్యూటికల్ క్రీమ్తో ఫ్రంట్ మనం క్లీన్ చేసుకున్నాం, కానీ గోరు లోపల ఉంటుంది కదా డస్ట్. సో ఆ డస్ట్ని క్లీన్ చేయడానికి ఏంటంటే ఈ హైడ్రోజన్ వేసుకుంటాము. ఈ హైడ్రోజన్ వేసుకున్న తర్వాత ఇది మనకి లోపల ఉన్న డస్ట్ని రిమూవ్ చేస్తుంది. నెక్స్ట్ మనకి దీంతో ఈ బ్లేడ్తో మన నెయిల్స్ లోపల ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. అంటే డస్ట్లో వస్తూ ఉంటుంది మనకి. సో ఆ డస్ట్ ఏంటంటే మళ్ళీ మనం కాటన్తో రిమూవ్ చేసుకోవాలి. సో మన టూల్ని కాటన్తో రిమూవ్ చేసుకుంటూ నెయిల్ లోపల ఉన్న డస్ట్ని మనం క్లీన్ చేస్తూ ఉండాలి. నెయిల్ లోపల ఉన్న డస్ట్. ఇప్పుడు మనం క్యూటికల్ క్రీమ్ అప్లై చేసాము.
నెక్స్ట్ హైడ్రోజన్ వేసి హైడ్రోజన్ క్లీన్ చేసాము. టోటల్ మన నెయిల్ క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రాగా నెయిల్స్ ఉన్నాయి కదా, ఆ నెయిల్స్ కట్ చేసుకోవాలి. మనం నెయిల్స్ కట్ చేసుకొని ఒక షేప్లో డిజైన్ చేసుకోవాలి. ఓకే, ఇలా నెయిల్ లోపల ఉన్న డస్ట్ని మనం రిమూవ్ చేస్తూ ఉండాలి ఈ టూల్తో. నెక్స్ట్ దీన్ని కాటన్తో రిమూవ్ చేసుకోవడం. ఇలా మనం ఏంటంటే మన 10 ఫింగర్స్ని కూడా క్లీనప్ చేసుకోవాలి. మనం ఇప్పుడు క్లెన్జర్ మిల్క్ తీసుకోవాలి. క్లెన్జర్ మిల్క్ తీసుకొని, సో మనం ఏం తీసుకున్నామంటే జెల్ ఫ్లేవర్ తీసుకున్నాం. సో అదేంటంటే ఫస్ట్ జెల్లా వైట్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనం స్కిన్కి అప్లై చేసిన తర్వాత మిల్క్ షేడ్లోకి వచ్చేస్తుంది. సో మనం ఏంటంటే ఇలా క్లెన్జింగ్ మిల్క్ తీసుకొని టోటల్ మనం పాదాలకి అప్లై చేయాలి. నెయిల్స్ దగ్గర నుంచి కింద పాదం వరకు సో అప్లై చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఒక మసాజ్ ప్రాసెస్లో, అంటే పైకి నార్మల్గా వెళ్తూ బ్యాక్ నుంచి మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటూ రావాలి. కింద పాదానికి అప్లై చేయాలి, పైన పాదానికి అప్లై చేయాలి. నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మన నెయిల్స్ దగ్గర మధ్యలో స్కిన్ ఉంటుంది కదా, అక్కడ అప్లై చేయాలి. సో ఏంటంటే ఇది మనం పెడిక్యూర్ చేసేటప్పుడు థంబ్ ఫింగర్తో మసాజ్ చేసుకుంటూ అప్లై చేసుకోవాలి. ప్రతిదీ పైన థంబ్ ఫింగర్తో అప్లై చేయాలి. ఇంకా కింద వచ్చేసి మనకి మిగిలిన 4 ఫింగర్స్ ఉంటాయి కదా, ఆ ఫింగర్స్తో అరికాలు కింద పాదానికి ఏమవుతుందంటే మసాజ్ అప్లై అవుతూ ఉంటుంది. పైన థంబ్ ఫింగర్. సో ఇలా క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మన పాదంకి కనిపించిన డస్ట్ ఉంటుంది కదా, సో ఆ డస్ట్ అంతా ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది. ఇలా మనం ఏం చేయాలంటే ఒక 2 to 5 minutes వరకు క్లెన్జింగ్ మిల్క్ అప్లై చేస్తూ మసాజ్ చేస్తూ ఉండాలి. మనకి ఫింగర్స్ కూడా కొంచెం మసాజ్ అప్లై చేయాలి. ఎలా అంటే ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. థంబ్ ఫింగర్తో నొక్కుంటూ లాస్ట్ది కొంచెం ప్రెస్ చేసి పట్టుకోవాలి ఫింగర్ దగ్గర. ఇలా థంబ్ ఫింగర్తో మనం ప్రెస్ చేసుకుంటూ వెళ్ళి లాస్ట్ కాసేపు నెయిల్ దగ్గరికి వచ్చి ప్రెస్ చేసి వదలాలి. సో ఇదేమవుతుందంటే క్లయింట్కి మనకి రిలాక్సేషన్గా ఉంటుంది ఇలా మసాజ్ చేయడం వల్ల. సో ఇలా మనం క్లెన్జింగ్ మిల్క్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా ఫస్ట్ పాదానికి ఎలా అయితే అప్లై చేసామో అలానే మనం సెకండ్ పాదానికి కూడా అప్లై చేసుకోవాలి క్లెన్జింగ్ మిల్క్. అప్లై చేసింది మళ్ళీ వాటర్లో డిప్ చేసుకోవాలి. ఇలా మనం ఏంటంటే టోటల్ 2 లెగ్స్ కూడా సేమ్ ప్రాసెస్లో అప్లై చేసుకుంటూ రావాలి క్లెన్జింగ్ మిల్క్. సో క్లయింట్కి ఎప్పుడు మనం కిందే కూర్చోవాలి. స్టూల్ ఉంటుంది కదా ఇంట్లో, అటువంటి స్టూల్ యూజ్ చేసి కింద కూర్చొని క్లయింట్ పాదాలని మనం క్లీన్ చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఏంటంటే మనం నెయిల్సే క్లీన్ చేయాలి. నెయిల్స్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం పాదాల దగ్గరికి రావాలి. సో మనం ఫస్ట్ నెయిల్స్ క్లీన్ చేసాం కదా కిటికల్ క్రీమ్తో, ఇప్పుడు క్లెన్జర్ మిల్క్తో మనం పాదాలని క్లీన్ చేస్తున్నాం. అంటే మనకు కనిపించిన డస్ట్ అంతా రిమూవ్ అవుతుంది. సో దీన్ని ఏంటంటే మసాజ్ చేసుకుంటూ చెప్పాను కదా, కింద పాదాలకేమో మన 4 ఫింగర్స్ అప్లై అవుతాయి మసాజర్, పైనేమో మనకి థంబ్ ఫింగర్తో మసాజ్ చేస్తూ ఉంటాము. నెక్స్ట్ కింద ఫింగర్స్కి. ఇలా ఈ క్లెన్జింగ్ మిల్క్ అనేది మొత్తం మన స్కిన్లో మెల్ట్ అయ్యే వరకు అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఒక 2 to 5 minutes వరకు మనం హీట్ చేసుకున్న వాటర్లో లెగ్స్ని డిప్ చేసి ఉంచుకోవాలి. క్లెన్జర్ మిల్క్ అప్లై చేసాం కదా, సో ఇది మనం క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత మనం షాంపూ అప్లై చేద్దాం. షాంపూ అప్లై చేసి
మన పాదాలని ఇంకా కొంచెం బ్రష్ చేయాలి. ఇప్పుడు సో మనం షాంపూ తీసుకున్నాం, పెడిక్యూర్ షాంపూ పాదానికి అప్లై చేస్తున్నాము. ఇలా షాంపూ అప్లై చేసిన తర్వాత ముందు షాంపూని మొత్తం మన లెగ్కి అంతా అప్లై చేసిన తర్వాత అప్పుడు మనం బ్రష్ తీసుకొని యూజ్ చేసి మొత్తం క్లీన్ చేయాలి. ఇప్పుడు మనం బ్రష్ తీసుకొని కొంచెం వాటర్లో డిప్ చేసి మొత్తం మన పాదాలని క్లీన్ చేయాలి బ్రష్తో. కింద అరికాల నుంచి మొత్తం టోటల్ అంతా క్లీన్ చేయాలి. నెక్స్ట్ ఫింగర్స్, ప్రతిదీ ఏది వదలకుండా మనం క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన పాదాల్లో ఉన్న డస్ట్ అంతా క్లీన్ అయ్యి మన పాదాలకి బ్లడ్ సర్క్యులేషన్ అది బాగా జరిగి ఇంకా బాగా అందంగా కనిపిస్తాయి. సో ఇది మనం ఇలా ఈ పెడిక్యూర్ మనం 15 డేస్కి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి మనం చేయించుకోవచ్చు. సో ఇలా మొత్తం అంతా మనం మన పాదాలకు అన్నింటికి బ్రష్ కొట్టాలి. బ్రష్ చేసిన తర్వాత మళ్ళీ వాటర్లో డిప్ చేసి క్లీనప్ చేసుకోవాలి. ఎలా అయితే ఫస్ట్ పాదం చేసుకున్నామో అలాగే సెకండ్ పాదం కూడా మళ్ళీ షాంపూ అప్లై చేసి బ్రష్ కొట్టాలి. ఇలా మనం హాట్ వాటర్లో ఇలా కాసేపు సోక్ చేస్తాం కదా లెగ్స్ని. సో ఇవేంటంటే కొంచెం మనకి నాని ఉంటాయి, కొంచెం మెత్తపడుతుంది మన స్కిన్. అంటే పాదాల దగ్గర కింద చాలా హాట్గా ఉంటుంది స్కిన్ అయినా నెయిల్స్ అయినా. ఇలా మనం ఫస్ట్ లెగ్కి ఎలా అయితే బ్రష్ చేసామో అలానే సెకండ్ లెగ్ కూడా బ్రష్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ మనం మళ్ళీ ఈ 2 లెగ్స్ని మన ఈ హాట్ వాటర్లో వేసి క్లీన్ చేయాలి. షాంపూ అప్లై చేసినంత క్లీనప్ చేసుకోవాలి. మనం ఏదైతే అప్లై చేస్తున్నామో షాంపూతో క్లీన్ అయిన తర్వాత మనం టవల్ తీసుకొని మొత్తం వాటర్ అంతా తుడుచుకోవాలి పోయే వరకు. సో ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మనం క్లయింట్ యొక్క పాదాలు చూడాలి. సో పగుళ్ళు ఏ విధంగా ఉన్నాయనేది. సో ఇప్పుడు మన క్లయింట్కి అయితే కొంచెం లైట్గా ఉన్నాయి, అసలు కనిపించడమే లేదు. సో ఈ పాదాలు ఏం చేయాలంటే ఇప్పుడు మనం బఫర్ తీసుకొని కొంచెం పాదాలు ఏదైనా ఉంటే క్లీన్ చేసుకోవాలి. సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి బఫర్ ఉంది. సో దీన్ని ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనం కట్ చేసినవి ఏమవుతుందంటే కొంచెం స్మూత్నెస్ అవుతుంది, అంటే పెయిన్ రాకుండా మనకి స్మూత్ అవుతుంది ఆ ఏరియా అంతా. నెక్స్ట్ దీంతో అయిపోయిన తర్వాత ప్యూమిక్ స్టోన్ ఉంది కదా మనకి, ఆ ప్యూమిక్ స్టోన్తో మనం అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పాదాలన్నీ ఏమవుతాయంటే కొంచెం స్మూత్గా ఉంటాయి. కొంచెం వాటర్లో డిప్ చేసుకొని అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే
ఇంకా పగుళ్ళు ఏదైనా ఉంటే అవి మన స్కిన్లోకి మెల్ట్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ 2 పాదాలకి బఫర్ చేసి మొత్తం పగుళ్ళు అవన్నీ క్లీన్ చేస్తాము. మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక ఫ్రెష్ టవల్ తీసుకొని పాదాలకున్న వాటర్ అంతా క్లీనప్ చేసుకొని స్క్రబ్ అనేది అప్లై చేయాలి. ప్రతి స్టెప్ ఫస్ట్ సింగిల్ లెగ్కి ఎలా అయితే అప్లై చేస్తున్నామో అలానే సెకండ్ లెగ్ కూడా అదే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళాలి. స్క్రబ్ తీసుకొని స్క్రబ్ అప్లై చేయాలి. ఇప్పుడు ఈ స్క్రబ్ అప్లై చేయడం వల్ల మనకి ఏంటంటే ఈ స్క్రబ్లో ఉన్న పార్టికల్స్ మనకి ఏం చేస్తాయి అంటే మనకు కనిపించని ఇంకా డస్ట్ని మొత్తం డీప్గా క్లీన్ చేస్తాయి. సో ఇది కూడా మనం ఆపోజిట్ డైరెక్షన్లో అప్లై చేసుకుంటూ రావాలి. సో మనకి పైన పాదాలకి కింద నెక్స్ట్ సేమ్ ప్రతి దానికి ఒకే మసాజ్ ఒకే ట్రిక్స్ ఉంటాయి. మనం ఇలా స్క్రబ్ అప్లై చేసుకొని ఒక 2 to 5 minutes వరకు మసాజ్ చేయాలి. ఈ లెగ్ ఎలా అయితే చేస్తున్నామో సెకండ్ లెగ్ కూడా సేమ్ అదే ప్రాసెస్లో చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి స్టెప్ మనం చేసే మసాజ్ క్రీమ్ అవ్వచ్చు, పిటికల్ క్రీమ్ అవ్వచ్చు, స్క్రబ్ అవ్వచ్చు, క్లెన్జర్ అవ్వచ్చు, ఏదైనా సరే మనం అప్లై చేస్తున్నప్పుడు మసాజ్ ట్రిక్స్ ఉంటాయి. సో సేమ్ అదే ట్రిక్స్తో ప్రతి క్రీమ్ అప్లై చేసుకుంటూ వెళ్ళాలి ఆపోజిట్ డైరెక్షన్. నెక్స్ట్ థంబ్ ఫింగర్తో మనం ఏంటంటే మసాజ్ అప్లై చేస్తూ ఉండాలి ఫింగర్స్కి. అంటే మన వచ్చిన క్లయింట్కి ఏంటంటే రిలాక్సేషన్ చాలా ఇంపార్టెంట్. సో ఆ రిలాక్సేషన్ ఇవ్వాలి మనం. ఇలా టోటల్ మొత్తం స్క్రబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత ఈ లెగ్కి ఎలా అయితే చేస్తామో నెక్స్ట్ లెగ్ కూడా అలానే స్క్రబ్ చేయాలి. ఈ స్క్రబ్బింగ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ వాటర్లో డిప్ చేసి మన లెగ్ని క్లీన్ చేసుకోవాలి. నెక్స్ట్ మన సెకండ్ లెగ్ ఉంది కదా, ఆ లెగ్ని సేమ్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలి. స్క్రబ్ అప్లై చేసి మసాజ్ చేస్తూ ఉండాలి. ఇలా 1 by 1 స్టెప్ బై స్టెప్ చేసుకోవడం వల్ల మన లెగ్స్ మొత్తం డీప్ క్లీన్ అయిపోతాయి. సో ఈ క్లీన్ అయ్యింది మనం ఇలా ఈ క్లీనప్ మనం 15 daysకి ఒకసారి, బాగా పగుళ్ళు ఎక్కువగా వచ్చేస్తున్న వాళ్ళకి, డిహైడ్రేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకి వీక్లీ వన్స్ కూడా చేసుకోవచ్చు ఈ పెడిక్యూర్ అనేది. అంటే వాళ్ళకి పగుళ్ళు ఎక్కువ వచ్చేసి ఏమవుతుందంటే సో ఇప్పుడు ఎండాకాలం ఒకటి కదా, ఏమవుతుందంటే పగుళ్ళు ఎక్కువ అయిపోతాయి. సో వాళ్ళు ఏంటంటే మనం కొంచెం పెడిక్యూర్ ఇలా 1 week ఒకసారి చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ అందరికీ ఇటువంటి టబ్బు ఉండదు కాబట్టి సో మీరు నార్మల్గా ఇంట్లో యూజ్ చేసుకునే టబ్బు ఉంటుంది కదా, ఆ టబ్బు యూజ్ చేస్తే చాలు. నెక్స్ట్ ఇంకా మనకి అవైలబుల్గా పెడిక్యూర్ సాల్ట్ అవి లేవనుకోండి, హోమ్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం చేసుకోవచ్చు పెడిక్యూర్ అనేది. సో మనకి పెడిక్యూర్ సాల్ట్ లేనప్పుడు మనకి నార్మల్ సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం లెమన్ ఉంటుంది కదా, లెమన్. సో ఇవన్నీ ఏంటంటే మనం హోమ్ ఇంగ్రీడియంట్స్తో కూడా మనం పెడిక్యూర్ అనేది చేసుకోవచ్చు. సో మీ దగ్గర ఒకవేళ ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ లేకపోతే ఆల్టర్నేట్గా మనం లెమన్ యూజ్ చేయొచ్చు వాటర్లో. నెక్స్ట్ ఆయిల్, నెక్స్ట్ వచ్చేసి మనం సాల్ట్. సో వీటి ద్వారా మనం అంటే ఇంట్లో ఉండి చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఈ ప్రాసెస్ చేసుకోవచ్చు, ఎవరికాళ్ళు ఓన్గా చేసుకోవాలనుకుంటారు. సో ఇలానే స్క్రబ్బింగ్ అంతా అయిపోయిన తర్వాత సేమ్ ఆ సెకండ్ లెగ్ ఎలా అయితే క్లీన్ చేసుకుంటున్నామో ఈ వాటర్లో పెట్టి మొత్తం ఇప్పుడు క్లీనప్ చేసుకోవాలి.
ఫస్ట్ది ఎలా క్లీన్ చేసుకున్నామో సెకండ్ది కూడా అలానే క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మనం టవల్తో మొత్తం అంతా రిమూవ్ చేయాలి. వాటర్ని రిమూవ్ చేసిన తర్వాత మన నెక్స్ట్ స్టెప్ మసాజ్ అప్లై చేయాలి. మసాజ్ క్రీమ్ ఇలా స్క్రబ్ అంతా అప్లై చేసిన తర్వాత మనం పాదాలు ఫ్రెష్ వాటర్తో క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసిన తర్వాత టవల్తో తుడుచుకొని ఇంకా మనం నెక్స్ట్ మసాజ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఈ మసాజ్ క్రీమ్ అప్లై చేస్తూ ఒక 5 to 10 minutes ఏంటంటే సింగిల్ లెగ్కి మసాజ్ చేసుకుంటూ రావాలి మనం. సో ఇలా మనం థంబ్ ఫింగర్తో చేయాల్సినవి ఉంటాయి. థంబ్ ఫింగర్తో మసాజ్ చేయాలి. నెక్స్ట్ కింద 4 ఫింగర్స్తో ఇలా టోటల్ మన హ్యాండ్స్తోనే మన ఈ ఫింగర్స్తోనే మొత్తం లెగ్కి మొత్తం మసాజ్ చేస్తూ అప్లై చేస్తూ ఉండాలి. ఇలా ఈ మసాజ్ మనకి ఒక 5 minutes చేస్తూ ఉంటే మన క్లయింట్కి రిలాక్సేషన్ బాగుంటుంది. సో దాని తర్వాత మన లెగ్కి పాదాలకి అయిపోయిన తర్వాత ఫింగర్స్ దగ్గరికి వచ్చి ఫింగర్ మసాజ్ చేయాలి. ఎలా అయితే ఫస్ట్ లెగ్కి ఎలా అయితే చేస్తున్నామో సెకండ్ లెగ్ కూడా సేమ్ ప్రాసెస్లో అప్లై చేయాలి. చూడండి మసాజ్ క్రీమ్ రాసిన లెగ్కి నార్మల్ లెగ్కి డిఫరెన్సెస్. సో ఇలా మనం చేసుకోవడం వల్ల మన లెగ్స్ ఇంకా షైన్ అవుతాయి, ఇంకా వైట్గా ఉండి మనకు వైట్గా కనిపిస్తాయి. అంటే మనకు కనిపించని డస్ట్ అంతా ఏమవుతుందంటే రిమూవ్ అయిపోతుంది. ఇప్పుడు సెకండ్ లెగ్ అప్లై చేద్దాం. సేమ్ ప్రాసెస్లో అప్లై చేసుకోవాలి మనం. ప్రతిదీ ఒకే మసాజ్ ఉంటుంది. అంటే స్క్రబ్ అప్లై చేసిన, మసాజ్ క్రీమ్ అప్లై చేసిన, క్లెన్జర్ మిల్క్ అప్లై చేసిన ఏదైనా ఒకే మసాజ్. సో మీరు ఏంటంటే మసాజ్ స్టిక్స్ బాగా రావాలి. సో మనం పాదాల వరకే చేస్తున్నాం కాబట్టి ఇది పాదాలకు సంబంధించింది మసాజ్ స్టిక్స్ ఇవన్నీ. సో తంబుతో నెక్స్ట్ బ్యాక్ సైడ్ మనకి ఫింగర్స్తో నెక్స్ట్ మన నెయిల్స్ మసాజ్. సో ఇవన్నీ చేసుకుంటూ ఉండాలి. ఇంకా మీరు పెడిక్యూర్ అనేది కొంచెం పైనుంచి కూడా చేసుకున్న, లెగ్స్ పైనుంచి కూడా చేసుకున్న వాటికి మసాజ్ వేరుగా ఉంటాయి. సో ఆ ట్రిక్స్ వేరు. సో ఇదేంటంటే ఓన్లీ మనం పెడిక్యూర్ వచ్చేసి పాదాలకు మాత్రమే చేస్తాము. సో ఇలా మీరు ఏంటంటే వీక్లీ వన్స్ చేసుకోవచ్చు, 15 daysకి ఒకసారి. అంటే మీ పాదాల యొక్క కండిషన్ బేస్ చేసుకొని మీరు ఈ మసాజ్ అనేది చేసుకుంటూ ఉండాలి, ఈ పెడిక్యూర్ అనేది. సో మనకి మసాజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఈ మసాజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మనం క్లయింట్కి నెయిల్ పాలిష్ అది వేసి లెగ్స్ని అందంగా రెడీ చేయాలి. సో ఇలా మసాజ్ క్రీమ్ అప్లై చేసుకొని ఇంకా మనం కంప్లీట్ చేసుకోవడం పెడిక్యూర్. సో ఫస్ట్ నుంచి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను, స్టెప్ బై స్టెప్ ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనం ఏం చేయాలి, మన నెయిల్స్ని రిమూవ్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి. సో నెయిల్స్ని రిమూవ్ చేయాలి అంటే ఫస్ట్ మనం నెయిల్స్ దగ్గర నెయిల్ పాలిష్ ఉంటే నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలి నెయిల్ పాలిష్ రిమూవర్తో, లేదా ప్యాడ్స్ అవైలబుల్గా ఉన్నా కూడా మీకు ప్రాబ్లం లేదు. దాని తర్వాత మీరు క్యూటికల్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. క్యూటికల్ క్రీమ్తో అప్లై అయిపోయిన తర్వాత, కంప్లీట్ అయిన తర్వాత
మనకి హైడ్రోజన్తో నెయిల్స్ లోపల ఉన్న డస్ట్ని క్లీన్ చేసుకోవాలి. అక్కడికి నెయిల్స్ ప్రాసెస్ అంతా అయిపోతే నెక్స్ట్ మనం పాదాల దగ్గరికి వచ్చి క్లెన్జింగ్ మిల్క్తో మొత్తం మన పాదాలని క్లీన్ చేసుకోవాలి. ఆ పాదాలంతా క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం షాంపూ చేయాలి. షాంపూ చేసి బ్రష్తో మొత్తం మన పాదాలని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాదాలంతా ఈ బ్రషింగ్ అంతా అయిపోయిన తర్వాత మనం స్క్రబ్ అప్లై చేయాలి. స్క్రబ్ అప్లై చేసిన తర్వాత ఒక ఫ్రెష్ వాటర్తో మనం క్లీనప్ చేసుకున్నాక స్క్రబ్బింగ్ అంతా మళ్ళీ మసాజ్ క్రీమ్ తీసి మసాజ్ క్రీమ్ అప్లై చేసుకోవాలి. ఇంకా మసాజ్ క్రీమ్ అప్లై అయిన తర్వాత 2 to 5 minutes అప్లై అయిన తర్వాత ఇంకా నెయిల్ పాలిష్ కావాలి అంటే మన క్లయింట్ని బట్టి మనం నెయిల్ పాలిష్ అప్లై చేసుకోవచ్చు. ఇంకా మనకి పెడిక్యూర్ టాపిక్ కంప్లీట్ అయ్యింది. సో జాగ్రత్తగా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే నోట్స్ రాసుకోండి, లేదంటారా నార్మల్గా ప్రాక్టీస్ చేయండి. ఎక్కువగా ప్రాక్టీస్ ఉంటేనే మనకి రిజల్ట్ బాగా వస్తుంది.